సామాజిక న్యాయం అత్యవసరమైందని అది అమలు జరగాలని అన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గౌరీశంకర్ రచించిన బహుజన గణమన పుస్తకాన్ని ఆవిష్కరించారు బండారు దత్తాత్రేయ. బీసీలకు సామాజిక న్యాయం జరిగినప్పుడే రాజ్యాధికారం సాకారం అవుతుందన్నారు. బహుజన గణమన పుస్తకం బీసీలకు ఆయుధమని అన్నారు వక్తలు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు వివిధ రంగాలకి చెందిన బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. బహుజన గణం అనేటువంటి ఒక కొత్త పదాన్ని సృష్టించి ఈ పుస్తకానికి దాని పేరు పెట్టినందుకు నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే సరైనటువంటి ఒక అర్థాన్ని సమాధానికి ఇవ్వగలిగాను. అలాగే దేశంతో సమైక్యం చేయగలిగాను. చాలామంది అనేక విధాలుగా మాట్లాడతారు, కానీ చాలా ముఖ్యమైన అంశం జనగణమన అనేటువంటి ఒక గీతం అంటే అది దేశం యొక్క పాట. అంటే మన దేశం యొక్క ప్రకృతిని, సౌందర్యాన్ని, ఈ దేశం యొక్క జనాన్ని ఓడినటువంటి పాట. కాబట్టి ఏ జనం అనేది ఆయన ఇవాళ దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురుజాడ అప్పారావు గారు చెప్పారు. కానీ గౌరీశంకర్ గారు ప్రశ్నించేది ఏంటంటే మనకు ఏ జనం అదే బహుజనం అని చెప్పి ఈ పుస్తకంలో చాలా వర్ణనించి చాలా పరిస్థితులను మీరు చక్కగా ఒక గేయం రూపంలో, ఒక పద్యం రూపంలో, ఒక కావ్య రూపంలో తీసుకురావడం చాలా సంతోషమైన విషయమని నేను హృదయపూర్వకంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పటికీ ఈ పుస్తకం ఇది ఆవిష్కరణ జరిగే సందర్భానికి 2 తెలుగు రాష్ట్రాలలో 300 కేంద్రాలలో ఇప్పటికీ ఆవిష్కరణ జరిగింది. చేతి వృత్తుల వాళ్ళు, చిన్న చిన్న కులాల వాళ్ళు, చిన్న చిన్న చేతి పనుల వాళ్ళంతా కూడా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కులపిచ్చితో ఈ పుస్తకాన్ని రాయలేదు మొదటి మాట. కానీ అగ్రవర్ణ ఆధిపత్య పెత్తనాలు ఎట్లా ఉంటాయో ఈ 60 ఏళ్లలో చూశాను కాబట్టి ఈ కావ్యాన్ని రాశాను. నేను సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నాను. బెజవాడ గోపాలరెడ్డి కూడా సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నారు. కానీ బెజవాడ గోపాలరెడ్డిని చూసిన చూపు వేరు, జూలూరు గౌరీశంకర్ని చూసిన చూపు వేరు. దాన్ని ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి నేను చూసిందే రాశాను, నాకు తెలిసిందే రాశాను తప్ప ఊహించి రాయలేదు. దీంట్లో ఉన్నటువంటి దాంట్లో మార్క్సిజానికి సంబంధించి కామ్రేడ్ అంటే అర్థాన్ని కూడా అది పాతదే అయినప్పటికీ కూడా దీంట్లో కోడ్ చేశాను. కోడ్ చేసి ఇంకొక మాట కూడా రాశాను. ఇది చదివిన సిపిఐ నారాయణ నాపై శివాలెత్తి ఊగుతాడని నాకు తెలుసు. ఈ సాహితీ సంస్థ, స్పృహ సాహితీ సంస్థ పెట్టమని చెప్పిన పోటు సూర్యం ఇదేందంటాడని నాకు తెలుసు. నేను వచ్చినటువంటి విప్లవాల పూదండ, వెలిదండ బీసీ సూర్యోదయాలకు అడ్డు వస్తుందా అన్నటువంటి విషయాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేశాను. మలిదశ, తొలిదశ తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి, మావోయిస్టుల పోరాటాలు వచ్చినాయి. అదేవిధంగా దళిత వర్గీకరణకు సంబంధించి పోరాటాలు కూడా వచ్చినాయి. ఈ పోరాటాలపైన అనేకమైనటువంటి సాహిత్యం సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. కానీ బీసీలకు సంబంధించినటువంటి సాహిత్యము చాలా తక్కువ. సో ఇప్పుడిప్పుడే బీసీ రచయితలు బీసీ స్పృహతో మరి పుస్తకాలు రాస్తూ ఉన్నారు. సో అందులో లాస్ట్ టైం గౌరీశంకర్ గారు ఒక పుస్తకం రాశారు. నేను అప్పుడు కూడా పార్టిసిపేట్ అయ్యాను, మా వాటా మాకని. సో నిజంగా కూడా ఏంటంటే ఇంకా ఇట్లాంటివి చాలా రావాల్సింది ఉంది. పుస్తకాలు వస్తేనే బీసీ వాదం పెరిగితేనే రేపు బీసీ ప్రజల్ని వాళ్ళ వర్గానికి ఓట్లు వేసుకునేలాగా మనం మలచగలుగుతాం, లేకుంటే మలచలేం. వెంటాడే కళలు వెనుకబడిన కులాల పేరుతోటి ఒక మంచి పుస్తకం తీసుకొచ్చి, ఆ తర్వాత మొన్న కులగణన జరిగే ఉద్యమంలో మా వాటా మాకే అని పుస్తకాన్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ బహుజనగణమన అనే పుస్తకం 231 పేజీలు మహాకావ్యంతో ఈ పుస్తకం తీసుకురావడం ఇది బీసీ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పి నేను భావిస్తున్నా. నేను ఒకటేంటంటే దీన్ని ఢిల్లీలో ఇంగ్లీష్లో అనువదించాలి, ఢిల్లీలో ఈ పుస్తకావిష్కరణ చేయాలి. దేశవ్యాప్తంగా మనకు ఓబీసీ సంఘాలు ఉన్నాయి కాబట్టి 29 రాష్ట్రాల ప్రతినిధులతోటి ఇంగ్లీషు, హిందీ వర్షన్ కూడా తీసుకురావాలని చెప్పి దానికి ఇంగ్లీషు, హిందీ వర్షన్ తీసుకొచ్చే బాధ్యత మా బీసీ సంక్షేమ సంఘం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.